పని అయిపోయిందని కూటమి ప్రభుత్వం విశ్రమించలేదు. అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చేసి చేతులు దులిచేసుకోలేదు. సర్కారీ బడులను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేలా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలతో పాటు ప్రవేశాలను పెంచేలా వినూత్న ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే నూతన ఉపాధ్యాయులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చింది. పిల్లలకు అర్థమయ్యేలా బోధించేలా సంసిద్ధులను చేసింది. కూటమి సర్కార్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మెగా డిఎస్సీలో ఎంపికైన గురువులకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలను అందజేస్తూ విలువలతో కూడిన విద్యను అందించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నూతన విద్యా విధానంపై విద్యాశాఖ అధికారులతో చర్చించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. నూతన ఉపాధ్యాయులుగా పాఠశాలకు వెళ్లకముందే వృత్తి నైపుణ్య శిక్షణ, ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 కేంద్రాల్లో ఈ నెల 3 నుంచి 10 వరకు తర్ఫీదు ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 535 మంది నూతన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను అధిగమించేలా ఉపాధ్యాయ వృత్తిలో బోధన మెళకువలను నేర్పించారు. పాఠశాలలో చేయాల్సిన విధులతో పాటు రికార్డుల నిర్వహణ, యాప్లపై శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయ నియామకం